ఈ అనంతమైన కాల ప్రవాహంలో కోట్లాది మంది పుడతారు, చనిపోతారు. కానీ ఒక్క వ్యక్తి గురించి మాత్రం వేల ఏళ్లు గడిచినా మనం ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఆయన పుట్టుక ఒక మిస్టరీ, ఆయన బ్రతుకు ఒక సంచలనం, ఆయన చావు ఒక విషాదం. చరిత్రను తిరగేస్తే ఆయన ఒక సాధారణ మనిషిలా కనిపిస్తాడు, కానీ పురాణాల్లో చూస్తే అసాధారణ దైవంలా కనిపిస్తాడు. ఇంతకీ ఆయన ఎవరు? ఒక అద్భుతమైన సామ్రాజ్యాన్ని నిర్మించిన మహారాజా, లేక సృష్టిని శాసించే దేవుడా? ఆయన పేరు వినగానే మనకు నీలం రంగు, చేతిలో పిల్లను గ్రోవి గుర్తుకు వస్తాయి. కానీ ఈ రూపం వెనుక ఉన్న ఒక గొప్ప మేధావిని, ఒక అపారమైన రాజకీయ తంత్రజ్ఞుడిని మనం ఎప్పుడైనా గమనించామా? ఈ రోజు మనం ఆ వ్యక్తి ఒక దేవుడిగా కాకుండా ఒక మనిషిగా, ఒక నాయకుడిగా, ఒక గొప్ప విప్లవకారుడిగా విశ్లేషిద్దాం. ఆయన ప్రయాణం ఒక జైలు గదిలో మొదలై సముద్ర గర్భంలో ఒక నగరాన్ని నిర్మించే స్థాయికి ఎలా వెళ్ళిందో చూస్తే ఆయన దేవుడో కాదో అన్న ప్రశ్న కంటే ఆయన గొప్పతనం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. కృష్ణుణ్ణి దేవుళ్లా కాకుండా ఒక మనిషిగా చూస్తే ఆయనకున్న విద్యలు ఎంత గొప్పవో దాని నుంచి మనమేం నేర్చుకోగలమో ఈ వీడియోలో మనం తెలుసుకోవచ్చు. ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్తే, మధుర అనే రాజ్యంలో కంసుడు అనే ఒక నియంత పాలన సాగిస్తున్న కాలం అది. ఆ కాలంలో కంసుడు కేవలం ఒక దుర్మార్గుడు మాత్రమే కాదు, ఒక గొప్ప సైనిక శక్తి ఉన్న చక్రవర్తి. అలాంటి వ్యక్తిని ఎదిరించడం ఎవ్వరికీ సాధ్యం కాని పని. సరిగ్గా అలాంటి సమయంలో ఒక కారాగర్భంలో ఒక బాలుడు జన్మించాడు. ఆ బాలుడు పుట్టగానే నదిని దాటడం, వర్షం పడడం, ఇవన్నీ మనం అద్భుతాలుగా చెప్పుకుంటుంటాం. కానీ ఒక సామాజిక కోణంలో చూస్తే అది ఒక తండ్రి తన బిడ్డను కాపాడుకోవడానికి చేసిన సాహసం. పసితనం నుండే ఆ బాలుడు ఒక నాయకుడిగా ఎదిగాడు. ఆయన పెరిగిన వాతావరణం అంతా పశువులు, రైతులు ఉన్న ఒక పల్లెటూరు. అక్కడ ఆయన కేవలం వెన్న దొంగలించలేదు, అక్కడి ప్రజల మనసులను గెలుచుకున్నాడు. పన్నుల పేరుతో కంసుడు సాగించే దోపిడీని అడ్డుకోవడానికి గోవర్ధన పర్వతాన్ని అడ్డుగా పెట్టి ప్రజలను రక్షించాడంటే అది ఒక సామాజిక విప్లవం. ప్రజల సంపదను పాలకులకు కాకుండా ప్రజలకే దక్కేలా చేయడం ద్వారా ఆయన ఒక గొప్ప ఆర్థికవేత్తగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. కానీ ఆ ప్రస్థానం అక్కడితో ఆగలేదు. మధుర నుండి ఆయన ద్వారకాకు వలస వెళ్ళడం అనేది భారతీయ చరిత్రలోనే ఒక గొప్ప భౌగోళిక వ్యూహం. శత్రువుల నుండి తన ప్రజలను కాపాడుకోవడానికి సముద్రం మధ్యలో ఒక నగరాన్ని నిర్మించడం అంటే ఆయనకు ఉన్న నౌకాదళ పరిజ్ఞానం, వాస్తుశాస్త్రం మీద ఉన్న పట్టు ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. అందుకే ఆయనను కేవలం ఒక రాజు అని అనలేం, ఆయన ఒక గొప్ప సిటీ ప్లానర్ కూడా. ద్వారకా అనేది ఆ కాలంలో ఒక సంపన్నమైన, సురక్షితమైన వాణిజ్య కేంద్రంగా ఉండేది. అక్కడ ఆయన ఒక రాజ్యాంగబద్ధమైన పాలనను అందించాడు. యాదవ వంశంలోని వివిధ శాఖల మధ్య సఖ్యతను కుదుర్చుతూ ఒక సామాఖ్య తరహా పాలనను నడిపిన ఘనత ఆయనది. అయితే ఆ వ్యక్తి జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం కురుక్షేత్ర యుద్ధం. ఈ యుద్ధంలో ఆయన ఏ ఆయుధము పట్టలేదు, కానీ యుద్ధ గమనాన్ని పూర్తిగా తన మేధస్సుతో నియంత్రించాడు. పాండవుల వైపు న్యాయం ఉందని ఆయన నమ్మాడు. ఒక సంక్షోభం ఎదురైనప్పుడు ఒక నాయకుడు ఎలా వ్యవహరించాలో ఆయనను చూసి నేర్చుకోవాలి. అర్జునుడు యుద్ధరంగంలో కుప్పకూలిపోయినప్పుడు ఆయన ఇచ్చిన ధైర్యం కేవలం ఒక ఆధ్యాత్మిక బోధన మాత్రమే కాదు, అది ఒక గొప్ప సైకాలజీ క్లాస్. మనసులో ఉన్న భయాన్ని, అయోమయాన్ని తొలగించి కర్తవ్యం వైపు మనిషిని నడిపించే ఒక పరమ ఔషధం అది. నీవు చేసే పని మీద నీకు అధికారం ఉంది, కానీ ఫలితం మీద కాదు అని చెప్పడం ద్వారా మనిషిని ఫలితం అనే ఒత్తిడి నుండి విముక్తుణ్ణి చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలోనే మొదటి మేనేజ్మెంట్ గురువు ఆయనే. యుద్ధతంత్రం విషయానికి వస్తే ఆయనకు మించిన వారు లేరు. భీష్ముణ్ణి ఎదుర్కోవడానికి శిఖండిని అడ్డు పెట్టడం, ద్రోణాచార్యుణ్ణి ఓడించడానికి అశ్వత్థామ మరణం అనే వార్తను వాడడం, ఇవన్నీ చూస్తుంటే ఆయనకు నీతి నియమాలు లేవా అని మనకు అనిపిస్తుంది. కానీ ఆయన దృష్టిలో ధర్మం అంటే ఒక గొప్ప లక్ష్యం. ఆ లక్ష్యం కోసం చిన్న చిన్న నియమాలను పక్కన పెట్టడంలో తప్పు లేదని ఆయన నమ్మాడు. అంటే ఎండ్ జస్టిఫైస్ ది మీన్స్ అనే సిద్ధాంతాన్ని ఆయన ఆచరణలో పెట్టాడు. అన్యాయం చేసే వందల మంది కంటే న్యాయం కోసం నిలబడే 5గురు ముఖ్యమని నమ్మిన రాజకీయ చతురుడు ఆయన. అందుకే ఆయనను కేవలం ఒక దౌత్యవేత్త అనడం కంటే ఒక యుగకర్త అనడం సమంజసం. ఆయన కేవలం
యుద్ధం గురించి మాత్రమే మాట్లాడలేదు, ప్రేమ గురించి కూడా మాట్లాడాడు. రాధతో ఆయనకున్న అనుబంధం ఒక మధురమైన కావ్యం. అధికారం, యుద్ధం, రాజకీయం ఉన్న ఈ ప్రపంచంలో ప్రేమ అనేది ఒక అమృత బిందువు అని ఆయన తన జీవితం ద్వారా నిరూపించాడు. ఆయన ఒకవైపు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూనే మరోవైపు సంగీతాన్ని ఆస్వాదించేవాడు. అంటే ఒక పరిపూర్ణమైన మనిషి ఎలా ఉండాలో ఆయన మనకు చూపించాడు. ఆయనలో ఒక సామాన్యుడు ఉన్నాడు, ఒక ప్రేమికుడు ఉన్నాడు, ఒక యోధుడు ఉన్నాడు, ఒక గురువు ఉన్నాడు. ఇన్ని కోరికలు ఉన్న వ్యక్తి చరిత్రలో మనకు ఇంకెక్కడ కనిపించాడు. చివరకు ఆయన మరణం కూడా ఒక సాధారణ మనిషిలాగే జరిగింది. ఒక వేటగాడు వేసిన బాణం తగిలి ఆయన ప్రాణాలు విడిచాడు. దేవుడైతే ఆయనకు చావు ఎందుకు అని చాలామంది అడుగుతుంటారు. కానీ ఆయన మరణం ద్వారా ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. పుట్టిన ప్రతి మనిషి చనిపోక తప్పదు. ప్రకృతి నియమానికి ఎవరు అతీతులు కారు అని చెప్పడమే ఆయన చావు ఉద్దేశం. ఆయన ఒక గొప్ప వంశాన్ని సృష్టించాడు. కానీ ఆ వంశం గర్వంతో దారి తప్పినప్పుడు దాన్ని కూడా అంతం చేయడానికి వెనకాడలేదు. సొంతం పరాయి అనే భేదం లేకుండా ధర్మం వైపు నిలబడడమే ఆయన జీవిత పరమార్థం. ఇప్పుడు మనం వీడియో ప్రారంభంలో వేసుకున్న ప్రశ్నకు వద్దాం. ఆయన దేవుడా లేక ఒక గొప్ప మహారాజా? మనం ఆయనను ఒక దేవుడిగా చూసి గుడిలో పెట్టి పూజిస్తే ఆయన జీవితం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమీ ఉండదు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి ఇవన్నీ చేయగలిగాడు, మనం చేయలేమని మనం తప్పించుకుంటాం. కానీ ఆయనను ఒక మనిషిగా చూస్తే ఒక సామాన్య బాలుడు తన కష్టార్జితంతో, తెలివితేటలతో ఒక సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాలో అర్థమవుతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు కుంగిపోకుండా శత్రువులను ఎలా ఎదుర్కోవాలో స్పష్టమవుతుంది. ఆయనలోని మేధస్సు, ఆయనలోని సహనం, ఆయనలోని సమయస్ఫూర్తి ఏ సామాన్య మనిషికైనా సాధ్యమే అని ఆయన నిరూపించాడు. నిజానికి ఆయన ఒక సూపర్ హ్యూమన్. ఆయనలోని ఆ మానవతీతమైన శక్తులు, ఆలోచనలు చూసి ప్రజలు ఆయనను దేవుడిగా గుర్తించారు. ఆయన దేవుడయ్యి భూమి మీదకు రాలేదు, ఒక మనిషిగా పుట్టి తన కార్యాల ద్వారా దైవత్వాన్ని అందుకున్నాడు. అందుకే ఆయన ఒక మహారాజు కంటే ఎక్కువ, ఒక దేవుడి కంటే దగ్గరివాడు. ఆయన కేవలం మన పూజ గదిలో ఉండాల్సిన వ్యక్తి కాదు, మన ఆలోచనల్లో, మన నిర్ణయాల్లో ఉండాల్సిన వ్యక్తి. ఎప్పుడైతే మనం ఒక సమస్యలో చిక్కుకుంటామో అప్పుడు ఆయన చెప్పిన గీతను గుర్తు తెచ్చుకుంటే మనకు ఒక దారి కనిపిస్తుంది. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఆయన చరిత్ర కాదు, ఒక నిత్య సత్యం. ఆయన ఒక మహా మనస్తత్వవేత్త, ఒక మహా రాజనీతజ్ఞుడు. అన్నిటికీ మించి మన లోపల ఉన్న ధైర్యానికి ఒక రూపం. ఆ రూపమే కృష్ణుడు. అయితే దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీకు కృష్ణుడు అంటే ఇష్టమా? ఇష్టమైతే ఈ వీడియోని లైక్ చేసి మీకు ఆయనలో నచ్చిన ఒక అంశాన్ని కమెంట్లో మాతో పంచుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ అయిన కంటెంట్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.